విరమణ ఉల్లంఘన. కాల్పుల విరమణకు భారత్ పాక్ ఓకే. ఒప్పందం కుదిరిన గంటల్లోనే పాక్ ఉల్లంఘన. రాత్రంతా జరిపిన చర్చలు ఫలించాయి. ట్రంప్ వెంటనే పాక్ విదేశాంగ మంత్రి దార్ సమర్థన. విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని పోస్ట్. పాక్ దిగి వచ్చింది. ఆ దేశ డీజీఎంఓ ఫోన్ చేశారు. మన డీజీఎంఓ అంగీకారం మళ్లీ రేపు. ఇరు దేశాల డీజీఎంఓల భేటీ. విక్రమ్ మిశ్రీ. సింధు నిలిపివేత. వీసా ఆంక్షలు కొనసాగుతాయి. మళ్ళీ ఇదేందాయా? మళ్ళా మన దేశానికి అవతలలు రాకుండానే కదా పంపించిర్రు. వాళ్ళకి మన దేశంలో బ్రతకడానికి వీసా కల్పించిర్రు. వాళ్ళు వచ్చిర్రు, బ్రతికిర్రు, అయిపోయింది. మన వాళ్ళని 30 మందిని పొట్టను పెట్టుకున్నారు. మళ్ళీ వీసాలు కొనసాగుతాయని ఎందుకు ఇవన్నీ? భారత్పై ఉగ్రదాడులను యుద్ధంగా పరిగణిస్తాం. మన షరతుల ప్రకారమే విరమణ ఉండాలన్న మోదీ. ఆ తర్వాత 4 గంటలకే పాక్ సైన్యం ఉల్లంఘన. డ్రోన్లతో దాడి. బీఎస్ఎఫ్ ఎస్ఐ వీరమరణం. కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మళ్ళీ చిమ్మ చీకట్లు. ఒప్పందం అయిన తర్వాత కూడా మళ్ళా బిడ్డలు కాశ్మీర్ వాళ్ళు మళ్ళీ యుద్ధానికి దిగిరంట. పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ యుద్ధానికి దిగిరంట. మళ్ళీ చిమ్మ చీకట్లు. పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతోంది. ఖండిస్తున్నా. ఏం ఖండిస్తారు? పాక్ మళ్ళీ మాట ఇచ్చిర్రు, మళ్ళీ మాట తప్పిరు. మళ్ళీ పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతుంది. ఖండిస్తున్నాం. ఏం ఖండిస్తారు మీరు? మన దేశం ఎంత అరిచేతికి సరిపోదు. ఆ పాకిస్తాన్ ఒక్క బాంబు వేస్తే పోయేది. పాకిస్తాన్ కూడా మీరు ఆపుతున్నారు. ఇదే ఇక మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ మనల్ని ఏదో రకంగా పొట్టను పెట్టుకుంటారు తెలియకుండానే. మనను బహిరంగంగా కోసిరు, ఈసారి సాటింగ్ రూమ్లోకి తీసుకుపోయి చేస్తారు. పాక్ మళ్ళీ కాల్పులు జరుపుతుంది. ఖండిస్తున్నాం. సీరియస్గా తీసుకుంటాం. ప్రతి చర్య తప్పదు. మిశ్రీ. కాల్పులు విరమణకు కట్టుబడి ఉంటాం. పాక్ ప్రధాని. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ డ్రామాలు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ. జై హింద్.